కుప్పం పులివెందుల ఒక అప్రకటిత అడ్డాలుగా మారిని ఒకటి వైఎస్ కుటుంబానికి, ఇంకోటి చంద్రబాబు కుటుంబానికి. అలాంటి వాటిట్లలో మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి కుప్పంలో వేలు పెట్టి అక్కడ చీమని కదిలించాడు. చీమ కుట్టింది. అక్కడ కుప్పంలో వచ్చేటప్పటికి క్రిందటిసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు తో పాటుగా అంటే బాబు గారు అక్కడ ఏం డైరెక్ట్గా ఎన్నికల్లో పోటీ జరిగారు. తెలుగుదేశం ఓటమి అంటే బాబు పని అయిపోయింది అంటూ ఎలక్షన్స్ అయ్యేదాకా అదే ప్రచారం చేశారు, వీళ్ళకి 11 వచ్చేదాకా కూడా. దాంతో తమ సత్తా ఏంటో చూపెట్టాలన్నటువంటిది లోకేష్ ప్లానింగ్లో భాగంగా ఒకవైపున పులివెందుల మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారు. టోటల్ పోలీస్ యంత్రాంగం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు అందరూ ఏలుబెట్టి అక్కడ ఓవరాల్గా వైసీపీ వాళ్ళని పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళడానికి భయపడేలా చేసి ఏజెంట్లని పరుగులు పెట్టించి టోటల్గా అక్కడ ఎన్నికలు జరిపించుకుంటూ వచ్చారు. దాంతో ఇక తాము ఓటమి తప్పదు